చంద్రబాబు జై చంద్రబాబు పిఆర్ న్యూస్ కు స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ములోపాడులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పింఛల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ట్రంక్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం వరిగిచేను సంఘంలో స్వయంగా ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ 7,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా పింఛన్ పెంచినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్ విజయమ్మ, ఎంఆర్ఓ చంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి విజయమ్మ, పంచాయతీ ప్రెసిడెంట్ మానికల నాగలక్ష్మి, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయినా అయితే చెప్పండి, నేను కూడా అయినా చంద్రబాబు నాయుడు గెలిచారు, ఇంటూరు నాగేశ్వరరావు గెలిచారు, 7,000 తీసుకుంటున్నారు. రికార్డు, దేశంలోని రికార్డు. కానీ ఓకే బ్రో, నో ప్రాబ్లం. ఇంటూరు బాగున్నావా? ఎంత ఇప్పుడు పెన్షన్? ఓకేనా? ఇస్తున్నాడు, గుర్తుంది కదా, 200 జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీడీఓ గారికి అందరికీ అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం 3,000 రూపాయలు ఎందుకని భర్త ఎక్కడ ఉంటాడు? అబ్బాయికి లేదా లేదా అబ్బాయికి పేరు పట్టా ఇస్తే దాంట్లో చదువుతాను. రెడీగా స్కీమ్ వస్తుంది. ఏదో సార్ వాళ్ళు ఎక్కడ ప్లేస్ చూస్తే దాంట్లో షెడ్ చేసుకో, సరేనా? ప్రసాద్ అమ్మాయి నోట్ చేసుకో, ప్లేస్ చెబుతారమ్మా, అక్కడ షెడ్ చేసుకో. సార్లు నీకు స్థలం చూపిస్తారు, అక్కడ వేసుకో, షెడ్ చేసుకోమని చెప్తారు. లేఅవుట్ లో ఖాళీ మంటలు తీస్తారు, యాక్చువల్గా పెట్టాలి. సరే, ఓకేనా? వ్యాప్తంగా ఏవైతే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ కార్యక్రమం ఒక కన్నుల పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. దానికి కారణం మొన్న ఎలక్షన్ ప్రచారంలో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకు అలాగే వికలాంగులకు పెన్షన్లు 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులకైతే 3,000 నుంచి 6,000, అలాగే పర్మనెంట్గా వికలాంగులైతే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఏవైతే ఎలక్షన్
కమిట్మెంట్ చేశాడో దాన్ని తూచా తప్పకుండా తొలి నెలలోనే ఆ కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరలా ఆయనకి ఆ దేవుడు ఆయుష్ ఇస్తాడని చెప్పి మేము చాలా సంతోషంగా. ఎందుకంటున్నామంటే ఎక్కడికి పోయినా ఈరోజు మనంతా కూడా మెట్ట ప్రాంతం. ఈరోజు మనకు ఒక ఎకరా కౌలుకి ఇస్తే 5,000 నుంచి 10,000 వచ్చే పరిస్థితి. కానీ సంవత్సరానికి ఒక వృద్ధాప్య పెన్షన్ ఉన్న ఇంట్లో 48,000 రూపాయలు వస్తున్నాయంటే ఒక 4 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉన్న రైతుతో సమానంగా వాళ్ళకి పెన్షన్ రావడం చాలా సంతోషం. వాళ్ళని ఈరోజు ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటున్నామంటే దానికి ఈ పెన్షన్ ఒక భరోసా వాళ్ళకి, వాళ్ళ జీవితానికి. అటువంటి పరిస్థితి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక సంపదను మొత్తాన్ని నాశనం చేసిన, ఈ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులున్న ఈరోజు సుమారు 4,408 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి భారం అయినప్పటికీ కూడా ఏవైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలక్షన్లో ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ప్రజలకి తీసుకొని పోవాలని చెప్పి ఒక కమిట్మెంట్తో ఈరోజు మన నియోజకవర్గంలో కూడా 27 కోట్ల రూపాయలు డబ్బులు మన అందరం కూడా పంచడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి మీరు ఏదైతే కోరుకున్నారో, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏవైతే కోరుకున్నాడో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు మళ్ళా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి భావించారు. దానిలో భాగమే ఈ కార్యక్రమం కూడా. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా తీసుకుంటాడు. మా అందరికి కూడా మీటింగ్లో కూడా చెబుతా ఉన్నాడు శాసనసభ్యులందరికీ, మన మీద అమితమైన నమ్మకం పెట్టుకొని 164 సీట్లతో మనల్ని గెలిపించారు. దాన్ని ఎలా తప్పకుండా మనం ఏవైతే కమిట్మెంట్ చేశామో వాళ్ళందరికీ కూడా తూచా తప్పకుండా అవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా, సంక్షేమ ఫలాలు పేదవాడికి అందే విధంగా నిర్ణయాలు ఉండాలి మన పార్టీలు అని చెప్పి చెప్పడం. మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. 151 సీట్లు ఇచ్చారు. ఆ రోజు అనేక అబద్ధ ప్రచారాలు చేశాడు. నేను గెలవంగానే అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం కానీ, అనేక డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి అనేక అబద్ధాలు చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏవైతే చెప్పిందో మెగా డిఎస్సిలో భాగంగా 13,000 టీచర్ పోస్టులు కూడా భర్తీకి రెడీ చేయడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా గమనించాలి. ఏవైతే మన పాస్ పుస్తకాల మీద, మన పెద్దలు సంపాదించిన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారు, మీరు అందరూ కూడా తెలుసు. అవన్నీ కూడా టైటిలింగ్ యాక్ట్ మొత్తం కూడా దాన్ని ఏదైతే ఉందో ఆ ఫోటోలతో సహా మళ్ళా ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే మీ అందరూ కూడా పాస్ పుస్తకాలు ఆ యాక్ట్ కూడా తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే పేదవాడి కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మొత్తం పేదవాడు తినే అన్నం మీద కూడా కక్ష కట్టి ఆ అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అవి కూడా ఇమీడియట్లుగా పేదవాడు పట్టణాల్లోకి వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువైపోతా ఉన్నాయని చెప్పి అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న 183 ఆగస్టు 8వ తారీఖు లోపు అన్నీ కూడా మళ్ళా ఏవైతే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి 8వ తారీఖు నుంచి మీ అందరికీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏవైతే కష్టాలు పడ్డారో గత ప్రభుత్వంలో, కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, నోరు తెరిస్తే ఏదన్నా మాట్లాడితే సీఎం అధికారులు కూడా భయపడిపోయే పరిస్థితి, ఆ పరిస్థితుల నుంచి ప్రజా పరిపాలన వచ్చింది. మీరందరూ కూడా స్వేచ్ఛగా మీకు ఏ కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. ఇక్కడ లోకల్లో మేము కూడా మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని, ఇటువంటి పండగ వాతావరణం నియోజకవర్గంలో ఎప్పుడు ఉండాలి, రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి మీరందరూ ఏవైతే భావించి తెలుగుదేశం పార్టీని గెలిపించారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉండే విధంగా మేమందరం మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు కూడా మీరందరూ కొత్తగా వచ్చినా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వనంత మెజార్టీతో నన్ను గెలిపించారు. తప్పకుండా మీ రుణం మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఏవైతే అనుకున్నారో దానికి మీరు నన్ను ఏ విధంగా అయితే నమ్మారో దానికి ఎక్కడా కూడా 1% కూడా డివిజన్ లేకుండా బడుగు బలహీన వర్గాల మనిషిగా ఇంటూరు నాగేశ్వరరావు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా
పులవపాడు మండలంలో మైనస్ వస్తుంది, గుడ్లూరు మండలంలో ఎక్కడ ఉన్న 6 మండలాలు ఈవెన్ మున్సిపాలిటీ పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఏదో భయభ్రాంతులు గురి చేస్తారని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసిన ఎవరు కూడా ఇంటూరు నాగేశ్వరరావు మా కుటుంబ సభ్యుడిగా ఆదరించారు. అదేవిధంగా ప్రభుత్వంలో పరిపాలన కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఈ నిధులు ఏ విధంగా దారి మళ్లించారో మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. వ్యవస్థల్ని కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా సోదరి సెక్రటరీ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శానిటేషన్ విషయంలో నేను ఈ గ్రామంలో తిరుగుతా ఉన్నా, డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఉలవపాడులో దారుణమైన పరిస్థితి. శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. డబ్బులు లేకపోయినా కూడా మీరు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా శానిటేషన్ మీద, వాటర్ మీద కంపల్సరీగా మీరు పూర్తిగా దాన్ని బాధ్యత వహించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా గుర్తు మీద ఆ రైల్వే రోడ్డు చూస్తూ ఉంటే సామాన్య మానవుడు బతికే పరిస్థితి కూడా లేదు. తప్పనిసరిగా రైల్వే రోడ్డు ఉంది కదా, అట్లానే ఇక్కడ కూడా మెయిన్ రోడ్లో మీరు శానిటేషన్ మాత్రం సీరియస్గా తీసుకోవాలని చెప్పి వచ్చేది వర్షాకాలం కంపల్సరీగా చిన్న చిన్న జబ్బులు వస్తాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకొని చివరి ఇంటికి కూడా వాటర్ వచ్చే విధంగా ఎక్కడైనా స్ట్రీట్ లైట్లు కానీ శానిటేషన్ విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్పి ఈ సందర్భంగా అధికారులు కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా అధికారులకు సహకరించాలని చెప్పి మీరు కూడా ఎక్కడైనా ఉన్నా ఆ డ్రైనేజ్ వ్యవస్థలో మీరు కూడా మరీ దారుణమైన పరిస్థితి ఉంది. ఎస్సీ కాలనీలో రోడ్లో కూడా మీరు అటువంటి వాళ్ళకు కూడా సహకరించాలని చెప్పి మా ఇంట్లో దగ్గరకు రావద్దు అక్కడ ఇక్కడ అని చెప్పకుండా అధికారులకు కూడా సహకరించాలని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మీరందరూ కూడా గ్రామంలో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా చేసినందుకు సోదరి మా మేడం గారు ఎండిఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, పులవపాడు గ్రామ సోదరులందరికీ, పత్రికా సోదరులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.